హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోతో అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మేమైతే తిరుమలలో ఉన్నామన్నమాట. తిరుమలలో మనం చాలా టెంపుల్స్ అయితే చూసి ఉంటాం. మనకు మెయిన్గా ఏంటంటే ఆకాశగంగా, పాప వినాశనం, గోపాల స్వామి టెంపుల్ ఇవి ఉంటాయి. సో ఇక్కడ ఆ రూట్లోనే మనకు ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి మనకు ఆకాశగంగా వెళ్ళే రూట్లోనే మనం స్ట్రైట్ వెళ్తే వస్తాయి. మనకు ఇక్కడ నుంచి ఒక చిన్న రూట్ రైట్ సైడ్ వస్తుంది అనమాట. దాని నేమే శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఈ గుడి అయితే మనకు ఫారెస్ట్కి మధ్యలో ఉంటుంది అనమాట. చూడ్డానికైతే ఒక ఒక జంగిల్ ఫీలింగ్ వస్తుంది. మనకు మొత్తం తిరుమలలో ఉంటుంది కాబట్టి జంగిల్ ఫీలింగ్. జపాలి సేమ్ అట్లనే ఉంటుంది అనమాట, జపాలి టెంపుల్ లాగా. సో దీని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. మనకు లోపల మనకు మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న చెట్టు వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి నామాల్లాగా కనిపిస్తాయి అన్నమాట. అవి మీకు చూపిస్తాను. లోపల మనకు మెయిన్గా ఈ కోతులు అయితే ఒక చాలా కుప్పలుగా ఉంటాయన్నమాట. కోతులు అండ్ ఇంకా స్క్విరిల్స్ అయితే అడవి ఫారెస్ట్ స్క్విరిల్ కొన్ని ఉంటాయన్నమాట. సో అవి చూడొచ్చు మీరు. ఇంకొద్దిగా ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళినారంటే మీకు జింకలు ఇంకా వైల్డ్ అనిమల్స్ లాంటివి చూసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ గుడి గురించి ప్రత్యేకతలు అవన్నీ కూడా మనం ఒకసారి ఆ స్వామిని అడిగే తెలుసుకుందాం. ఈ గుడి గురించి మీకు లోపల చూసుకుంటే మీకు ఎక్కడ చూసినా కోతులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. మీకు అదైతే ఏమి అనమాట, అది అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. సో మీకు చెప్పాను కదా ఆ నామాల గురించి. సో ఈ గుడి గురించి ఆయన అడిగే తెలుసుకుందాం. ఆంజనేయ స్వామిగా కొలువై ఉన్నారు శ్రీ ఆంజనేయ స్వామి గారు. ఇక్కడ ఏమంటే సీతారామ లక్ష్మణ సమేత అభయాంజనేయ స్వామి అభయారణ్యంలో అభయాంజనేయ స్వామిగా ఉన్నటువంటి ఇక్కడ ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు అభిషేకాలు నిర్వహించి ప్రతినిత్యము ప్రసాదంగా నైవేద్యము అభిషేకాదులతో పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సహజంగానే మనకు ఆంజనేయ స్వామి అనగానే ఆయన కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా చెప్తారు. సుందరే సుందరం కపిహి అని సుందరకాండలో మనకి అంటూ ఉంటారు. బాహ్యంగా కనిపించేటువంటి స్వరూపం కాదు, అంతరంగా ఉండేటువంటి స్వరూపం ఆనందాన్ని ఇచ్చేటువంటిది అని సుందరే సుందరం కపిహి అనేసి పెద్దలు అంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలకి నెలవుగా మనం చెప్పుకుంటాము. ఎలా అయితే ఆయన భరతుడికి అయ్యా శ్రీరామచంద్రమూర్తి వారు వస్తున్నారు అని శుభవార్తని భరతము చెప్పి అన్నగారు వస్తున్నారు అనగానే భరతుని యొక్క సంతోషానికి పాత్రులయ్యారు. అదేవిధంగా లక్ష్మణునికి లక్ష్మణ స్వామి వారికి కూడా సంజీవుని పర్వతం ద్వారా ఆయనకి ప్రాణాలను కాపాడారని చెప్తుంటారు. మరి అదేవిధంగా సీతాదేవికి ముద్రికను అందించి శ్రీరామచంద్రుడు వారి రాకని సూచకంగా చెప్తూ ఆనందాన్ని కలిగించారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందాలకు నెలవుగాను మనం చెప్పుకుంటాము. అటువంటి ఆంజనేయ స్వామి ఇటువంటి అరణ్యంలో ఉండడం వల్ల అభయారణ్యంగా అభయాంజనేయ స్వామిగా ఆయన పిలుస్తుంటాము. మంగళవారం నాడు ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకాదులతో నైవేద్య పూజాది అర్పణాలు జరిపిస్తూ ఉంటాము. మిగిలిన రోజుల్లో షోడశ పూజలు చేస్తూ ఉంటాము.